శ్రీవారికి ఈరోజు పాలతో కొబ్బరి జున్ను బూరెలు చేస్తున్నాను. ఇప్పుడు జున్ను చేసుకుందాము. 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. వెనిగర్ వేసి పాలు ఎరగొట్టేస్తున్నాను. ఇప్పుడు వడగట్టుకునేయాలి. 1 కప్పు కొబ్బరి తురుము, పాలు, చక్కెర ఇలా వచ్చినప్పుడు మనం జున్నుని వేసుకునేయాలి. అయిపోయింది చూడండి. ఇప్పుడు దించేసుకునేసి ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకొని ఉంట్ల పట్టేసుకుందాము. ఉంట్లన్నీ పట్టేసుకున్నాను. ఇన్ని వచ్చాయి, కానీ దీంట్లో 2 వంటల దాకా నేను తినేసినాను. బియ్యం పిండి, మైదా, చక్కెర, చిటికెడు సాల్ట్, నీళ్ళు పోసుకొని దోసపిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇంట్లో ఈ పిండిలో ఒకటి ముంచుకొని నూనెలో వేసుకోవాలి. మెల్లిగా వేసుకోండి. వేసిన వెంటనే కలబెట్టకూడదు. ఇదిగో తిను. దీనికి కానీ వంకలు పెట్టావంటే అప్పుడు చెప్తాను ఈ సంగతి. టేస్ట్ చేస్తా ఉండు పండ. థ్యాంక్ యూ పండ. చాలా అంటే చాలా బాగుంది. ఓపెరా ఎలా ఉంది పంట? టేస్టా? మాటలు రా. భలే ఉందా? నిజంగానే మామూలు బూరెల కన్నా ఇవే బాగున్నాయి.